తమ్ముడు అందరికీ నమస్కారం. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. నేను మీకోసం, మన ప్రజానికం కోసం, మన దేశం కోసం నేను ఈ వీడియోని రికార్డ్ చేసి షేర్ చేస్తున్నాను. శ్రీనివాసరావు బండారు ఆయనకి నమస్కారం. ఆయన జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. ఆయన రాసిన ఆర్టికల్స్ రోజు ఫేస్బుక్లో చదువుతున్నాను. ఇది కవిత కాదు నిజాలు అనే పేజ్ మీద కూడా ఉన్న వీడియోస్ చూసి నేను నా ఆవేదనలో వచ్చిన ఆలోచనల్ని వ్యక్తపరుద్దామని మీకు తెలియజేస్తున్నాను. ఇది చూస్తున్నంతసేపు నీ కులం నా కులం, నీ మతం నా మతం, నీ ప్రాంతం నా ప్రాంతం, నీ భాష నా భాష అన్ని పక్కన పెట్టేసి, అంటే నువ్వు తెలంగాణ వాడ, ఆంధ్ర వాడ, రాయలసీమ కాకుండా మనంతా మానవులం. మనం పీల్చేది ఒకటే గాలి. ఫర్ ఎగ్జాంపుల్, కత్తి తెగితే కనిపించే రక్తం ఎరుపు రంగే ఎవరికైనా కదా. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మనం ముందుకెళ్దాం. ఈ వీడియో చూద్దాం. ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద మనం వీడియో చూద్దాం. సెకండ్, రాజకీయ వర్గాలంతా ఒకటే వర్గం అంట. వాడు ఏ కులపాడైనా, ఏ మతపాడైనా, ఏ ప్రాంతపాడైనా, ఏ దేశపాడైనా ఆడి బాధ ఒకటే వర్గం. ఓకే, అది సామాన్య ప్రజానికం, అంటే రైతు బిడ్డ. నువ్వు నేను అలాంటి వాళ్ళ రక్తం తాగడమే అందుకే పుట్టాడేమో అని అనిపిస్తుంది. సో ఈ టాపిక్ ఏంటంటే, ఎల్పిజి సిలిండర్స్ మీద సబ్సిడీ వదిలేమన్నాడు కాబట్టి దాని మీద నేను చాలా ఇన్ఫర్మేషన్ చదివాను. మన దోస్తు రవి కూడా ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది వాట్సాప్లో. అది ఒకసారి చదివి వినిపిద్దాం. దోస్తు పంపింది ఏంటంటే, వాళ్ళకి భారతదేశంలో అత్యున్నతమైన హౌస్, అది పార్లమెంట్లో అతి తక్కువ ధరకి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారండి. ఇడ్లీ రూపాయి, టీ ₹1, లేకపోతే దద్దోజనం ఉందండి, భోజనం ₹2. ఇలా నానా రకాలుగా ఫుడ్ అతి తక్కువ ధరకి, ఫ్రూట్ సాలెడ్లు, కాఫీలు, టీలు అన్నీ రూపాయలు. జనవరిలో ఇండియా వచ్చినప్పుడు టీ తాగుదాము అంటే అమీర్పేటలో చిన్న కప్పు అంటే 2 గుటకలు మింగితే అది ₹7 లేకపోతే ₹10. సో కూలి పని చేసేవాళ్ళు వాళ్ళు ఏం తాగుతారండి? వాళ్ళ జీతాలు మనకు తెలుసు కదా, 80,000 నుంచి ₹1,00,000 దాకా ఉంటాయి. ఎన్నో డిఏలు ఉంటాయి. వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినా, ఏ స్టేట్ నుంచి పార్లమెంట్ సెషన్ అప్పుడు వెళ్ళినా సెషన్స్కి డబ్బులు ఉంటాయి. ప్లస్ ప్రతి పార్లమెంట్ మెంబర్కి నిధి అని ఉంటుందండి. ఆ నిధి 2 కోట్లు, ఇన్ని కోట్లు అని ఇస్తారు. ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారండి వీళ్ళు? పార్లమెంట్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలి కదా. స్కూల్స్ లేకపోతే స్కూల్స్ అవన్నీ నిర్మాణించగలగాలి కదా. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఉంటుందండి. ఏపీ అసెంబ్లీలో గవర్నమెంట్లో పనిచేసినప్పుడు చూశానండి. వాళ్ళకి కూడా పిచ్చ సబ్సిడీ. వీళ్ళకి అవసరం అండి? వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళకి ఎంత? ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ పేరు చెప్పండి నిజాయితీగా ఉన్నాడు, లంచాలు తిన్నాడు, లేదా మాఫియా లాంటి బిజినెస్లు చేయనాడు, నీతి నిజాయితీగా శాలరీ మీద, జీతం మీద బతికేటవాడు ఎవడైనా ఎమ్మెల్యే అయ్యాడండి? అంతా సారాబట్టీలు ఇవే కదా. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అన్ని జీతాలు, మళ్ళీ అంతా సిగ్గు లేకుండా ఎప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జీతాలు పెంచాలని బిల్లుకి చేతులు ఎత్తారండి వీళ్ళు. అదే ఉమెన్స్ బిల్లు ఇవన్నీ ఎందుకు చేతులు ఎత్తారండి? వీళ్ళని అడిగేవాళ్ళు లేడా? మీరెందుకు చదువుకుంటే మీరెందుకు కాముగా ఉంటారు? ఆర్టీఐ యాక్ట్ ప్రయోగించలేరు వీళ్ళ మీద. మమ్మల్ని వదిలేండి. అమెరికాలో ఉన్నాళ్ళు, ఇక్కడ H1B మీద ఉన్నాడు ఎవడైనా, ప్రివైల్డ్ వేజ్ అని ఉంటుందండి. వాడికి ఎంత లేదన్నా ఆడ ఎంప్లాయర్ నెలకి 55K, అంటే మీకు ట్రాన్స్లేట్ చేసి ఇండియన్ రూపీస్ ప్రకారం చెప్తున్నాను, 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుందండి ఎవరికైనా, ఎలాంటి వాడికైనా. ఇవ్వకపోతే ఎంప్లాయర్ జైల్లో ఉంటాడు. ఓకే, నాతో వాదించే వాళ్ళు ఉన్నారు. ఇవ్వకపోతే ఆడెళ్ళి జైల్లో ఉంటాడు ఆడ ఎంప్లాయర్. మాకు ప్రాబ్లం లేదండి, మాకు బతికేది మేము ఏడుస్తాం. మాకు ఇక్కడ గ్యాస్ అంటే పెట్రోల్ గ్యాస్ అంటారు. అదర్వైజ్ అపార్ట్మెంట్స్ గ్యాస్ ఫ్రీ ఉంటుంది కొన్ని చోట్ల పే చేస్తారు. అన్నీ తక్కువ అంటే ఇంత జీతం వచ్చినప్పుడు పే చేయలేరా?
సగం జీతంలోనే బతికేస్తారు అందరూ, అవునా? సో అదంతా ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి అండి. వాళ్ళు ఎలా బతుకుతారండి? వీళ్ళకి మీకు గ్యాస్ సబ్సిడీ తెస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ బాబు, మీ అమ్మ బాబు తల్లి తండ్రి ఉన్నారనుకోండి, వాళ్ళు రిటైర్ అయిపోయారు, అయితే వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా బతుకుతారండి? గ్యాస్ పెన్షన్ లేకపోతే, గ్యాస్ మీద సబ్సిడీ లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? సబ్సిడీ ఇవ్వాల్సిన సామాన్య మానవుడికండి. నేను సబ్సిడీలు ఒక రైతుకి లేకపోతే అవసరమైన వాళ్ళకి, ఫైనాన్షియల్లీ వెరీ పూర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి గ్యాస్ సబ్సిడీకి ఎత్తేయడం నేను ఎగ్నెస్ట్ అండి. మిగతా సబ్సిడీలు అది దాన్ని ఆలోచించి దాని మీద విడిగా టాపిక్స్ మీద వీడియోస్ పెడదాం. బట్ ఈ 3 ఎసెన్షియల్ అండి. వీళ్ళకి సబ్సిడీలు తీసేస్తే ఎలాగండి? వాళ్ళకి తీయాలండి. వాళ్ళకి అన్ని జీతాలు, అన్ని ఫెసిలిటీస్, అన్ని టెలిఫోన్లు, బిజినెస్ క్లాస్లో ట్రావెల్కి, ఎక్కడికైనా నాలెడ్జ్ ట్రైనింగ్ అని, ఎమ్మెల్యేలు ఎంపీలు, కొంతమంది ఐఏఎస్లు కూడా వేరే దేశాలు వెళ్ళిపోతారండి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేశాను వైఎస్ఆర్ టైంలో. ఆయన యూకే వెళ్ళిపోయాడు. నక్సల్ స్పీచ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అవుతుంటే ఎలా వెళ్ళిపోతారండి వీళ్ళు ఫ్యామిలీని వేసుకుని విదేశాల్లో తిరిగితే మరి సామాన్య మానవుడు పరిస్థితి ఏంటండి? సో మీరు క్వశ్చన్ చేయాలి. మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రయోగించాలి వీళ్ళందరి మీద. సో వీళ్ళని అడగండి, మీరు ఎందుకు సబ్సిడీ వదులుకోవట్లేదని అడగండి. వీళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ కదా, అవన్నీ వాళ్ళు ఎందుకు వదులుకోరండి? వాళ్ళు వదులుకోవాలండి. వీళ్ళ మీద కేసులు వేస్తే అలా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ జైల్లో కూర్చుంటారు. అలా సగం మంది ఎంపీలు ఎమ్మెల్యేల మీద కేసులే ఉన్నాయి. సో మరి లా ఏం చేస్తుందండి? జ్యుడిషియరీ ఏం చేస్తుందండి? సో అడగండి, మీరందరూ వీళ్ళందరినీ అడగండి. నేను ఎలా అయితే వీడియో పెట్టాను మీరు కూడా అడగండి. వీడియో పెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, ఏపీ ఆంధ్రాలో ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణలో ఉంటే కేసీఆర్ గారికి, ఎక్కడుంటే అక్కడ మీరు వీడియో పెట్టండి, వాళ్ళకి పంపించండి, ఈమెయిల్ పెట్టండి, అడగండి. మీరు సబ్సిడీ వదులుకోండి, మీ జీతాలు తగ్గించుకోండి, మీకున్న ఫెసిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటారు దాన్ని తగ్గించుకోండి అని చెప్పండి. ఫస్ట్ ఆయన మొదటి కొడుకు రాజీవ్, రెండోవాడు అక్షయ్. క్వైట్ నన్ను. ఓకే, యా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. చదువుకున్నవాడు నిశ్శబ్దంగా ఉంటేనే దేశానికి ప్రమాదం అండి. చదువుకున్నవాడు మాట్లాడాలి. చదువుకున్నవాడు కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానంతో ఆలోచించగలగాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు ఈ సోదంతా తర్వాత అండి. ముందు దేశ సామాన్య మానవుడి జీవితం అతలాకుతలం అయిపోతుంటే మనం 3 పూట్ల తిని ఎలా కూర్చుంటామండి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సబ్సిడీలు వాళ్ళకే తీసేస్తున్నారు కదా. మెయిన్ గ్యాస్ సబ్సిడీ అండి, దాని మీద పోరాడండి. గ్యాస్ సబ్సిడీ తీయకూడదని చెప్పండి. నేను సబ్సిడీలకు వ్యతిరేకమే, కొన్ని సబ్సిడీలు కిందాక చెప్పినట్టు. బట్ దాంతరంగా వాళ్ళతో మొదలు పెట్టాలండి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, వీళ్ళకి ఎవరికైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ అంటారు, అది తగ్గించుకోమని చెప్పండి. వాళ్ళకున్న సబ్సిడీలు తగ్గించమనండి. ముందు క్యాంటీన్లో రేట్లు ఎత్తేమనండి. వీళ్ళ జీతాలు ఎక్కువ, వాళ్ళకేమో అడుక్కునే వాళ్ళ రేట్లు అంత తక్కువకి ఫుడ్ గిడ్డు పెడితే ఎలాగా? మరి మిగతా సామాన్య మానవుడు ఫుడ్ గిడ్డు పెట్టి ఏమవ్వాలి? ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.